హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు మన క్లాస్లో మనం చెప్పుకోబోతున్నటువంటి క్లాస్ వచ్చేసి పెద్ద సైజు వాళ్ళకి డ్రెస్ పాయింట్ ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ క్లాస్లో మీకు చెప్తాను. పెద్ద సైజు వాళ్ళకి పాయింట్ సెమీ పట్యాల పాయింట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎంత లూజులు పెట్టుకోవాలి, ఎంత కిస్తా డౌన్ పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి. పాయింట్ పొడుగు వచ్చేసి నేను తీసుకునే మెజర్మెంట్స్ ప్రకారం పాయింట్ వచ్చేసి 39.5 పొడుగు వస్తుంది. కింద బాటం దగ్గర బాటం లూజ్ రౌండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ సీట్ రౌండ్ వచ్చేసి నడుం పీస్ లూజ్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది. అయితే మనం ఈ 3 కొలతలతోనే పాయింట్ కట్ చేయొచ్చు. అది ఎలాగని నేను చెప్తాను. 39.5 పొడుగు వచ్చి తీసుకున్నాం కదా. తర్వాత బాటం దగ్గర వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాం. అయితే అందరూ ఈ నడుం పీస్ ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి అని అది డౌట్ అడుగుతున్నారంటే అది ఎలా అంటే, ఇప్పుడు మనం నడుం పీస్ ఎలా లూజ్ పెట్టాలంటే, మనం ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్ కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. అయితే మనం ఇప్పుడు పాయింట్ కట్ చేసేటప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్లోంచి సీట్ లూజ్ వచ్చేసి ఈ సీట్ లూజ్ని బేస్ చేసుకుని మన నడుం పీస్ కట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు సీట్ లూజ్ మనకు వచ్చేసి 44 ఇంచెస్ వచ్చేసింది. మనం కటింగ్లో డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు +4 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం కదా. అదే కొలతలతోని ఈ 44 ఇంచెస్ మనకి ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ ఆమెది సీట్ లూజ్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది కదా. మనం 4 ఇంచెస్ యాడ్ చేస్తాం కదా, 48 ఇంచెస్ వస్తుంది. మనం ఈ 4 ఇంచెస్ యాడ్ చేసుకున్న 48 ఇంచెస్కి ఇక్కడ మనం 4 ఇంచెలు యాడ్ చేసేసుకుంటే 48 ఇంచెస్ వస్తుంది. ఈ 48లో మనం ఈ నడుం లూజ్ అనేది పెట్టేసేయాలన్నమాట. 48 డివైడెడ్ బై 4 ఇంచెస్ ఎంత వస్తుంది? 12 ఇంచెస్ వస్తుంది. మనం పాయింట్ కట్ చేసేటప్పుడు నడుం పీస్ తీసేసుకున్నప్పుడు ఆ 4 పొరల మీద 12 ఇంచెస్ పెట్టేసి మన నడుం పీస్ తీసుకుంటాం అనమాట. అర్థమైందా? పొడుగు 13.5 తీసుకోవాలి. కింద బాటం వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటాము. నడుం పీస్ లూజ్ వచ్చేసి ఆ నడుం పీస్ ఎలా తీసుకోవాలంటే మెజర్మెంట్స్ మనం డ్రెస్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు సీట్ లూజ్ తీసుకుంటాం కదా. ఆ సీట్ లూజ్కి 4 ఇంచెస్ యాడ్ చేసేసి మనం నడుం పీస్ తీసుకోవాలి. మన ఇక్కడ 44 ఉంది కాబట్టి ఆ సీట్ లూజు మనం 4 ఇంచెలు యాడ్ చేసుకున్నాం కాబట్టి 48 ఇంచెస్ వస్తుంది. 48 ఇంచెస్ మనం 4 భాగాలు చేసుకొని నడుం పీస్ తీసుకోవాలి. ఎలాగనేది మనం ఇప్పుడు పాయింట్ కటింగ్లో నేను చూపిస్తాను. చూడండి. ఫస్ట్ ఈ పాయింట్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మొత్తం క్లాత్ వచ్చేసి ఓకే 2 మీటర్స్ ఉందండి పాయింట్. అయితే మనం ఫస్ట్ పొడుగు పెట్టుకొని తీస్తాం. చూడండి, ఎక్స్ట్రా ఉన్నది ముందు కట్ చేసేద్దాం ఫస్ట్. చూడండి, అందరూ పెద్ద సైజు డ్రెస్సులు అనేసరికి భయపడతారండి. భయమే అవసరం లేదు. పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలన్నది నేను చూపిస్తాను. చూడండి, ఈజీ మెథడ్, ఈజీగా ఉంటుంది. సెంటర్ చేసుకోవాలి. మనం పాయింట్ తెలుసు కదా, ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను. మీడియం సైజు పాయింట్ సెమీ పట్యాల పాయింట్ మీకు చూపించే కదా. ఇది పెద్ద సైజు వాళ్ళకి సెమీ పట్యాలు ఎలా పెట్టాలన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి కదా. ఈ 4 లేయర్స్ అవతల వైపు ఉంచేసుకోవాలి. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది అవతల పెట్టుకోవాలి. మన సైడ్ ఇలా ఉంచేసుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు ఏ పాయింట్కైనా మనం 7 ఇంచెస్ లెస్ చేస్తాం. మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 7 ఇంచెస్ లెస్ నడుం పీస్ లెస్ చేసేసి పెట్టాలి. ఓకేనా? ఇక్కడ 7 ఇంచెస్ లెస్ చేశాను. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ కానించి పెట్టేస్తున్నాను. మన పాయింట్ పొడుగు వచ్చేసి 39 ఇంచెస్. ఎగ్జాక్ట్గా 39 ఇంచెస్ పెట్టండి. చూడండి, 39 ఇంచెస్. 39 అంటే పెట్టక మార్క్ ఇచ్చాడు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కిస్తా డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడ కిస్తా డౌన్ ఎంత పెట్టుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి మనకి సీట్లు వచ్చేసి 48 దాకా ఉంది. అంటే పెద్ద సైజు కాబట్టి కిస్తా సరిపోని కరెక్ట్ పెట్టాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మీడియం సైజు వాళ్ళకి 9 ఇంచెస్, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి 8.5 అట్లా పెట్టుకుంటాం కదా. పెద్ద సైజు కాబట్టి మనం 9.5 ఇంచెస్ ఇస్తాం అనమాట. కిస్తా డౌన్ వచ్చేసి 9.5 ఇంచులు పెట్టేసేయండి. ఈ లూజు మనకి ఎంతో, ఈ మెటీరియల్కి ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు. ఇంక ఎక్స్ట్రా లూజ్ కావాలంటే
మనం ఇక్కడ ఎక్స్ట్రా ఈ పీస్తోనే మనం ఇక్కడ జాయింట్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇది పన్నా పెద్దగానే ఉంది కాబట్టి పెద్దగానే 22 దాకా వస్తుంది కాబట్టి మనకి సరిపోతుంది, పెద్ద సైజ్ అయినా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఫుల్ లూజ్ పెట్టేస్తున్నా. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ ఒకటి వేసుకొని, ఎందుకంటే మన పాయింట్ పొడుగు ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ కానీ ఇంచున్నర కానీ మీకు ఖర్చు పెట్టుకోవచ్చు. మనం బక్రం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఖర్చు దీంట్లో బక్రం పెట్టేసుకొని మలిసి కుట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు లూజ్ ఎంత వచ్చేసింది 13 ఉంది. 13 అంటే 6.5 పెట్టుకోవాలి, దాంట్లో సగం పెట్టేసుకుంటే పాయింట్ లూజ్ వస్తుంది. ఈ నుంచి 1 ఇంచున్నర ఖర్చు ఇచ్చుకోండి. ఓకేనా, ఇట్లా లెగ్స్ తీసిన తర్వాత చూడండి, పెద్ద సైజు వాళ్ళకి లెంత్ 7 ఇంచెస్ తీసేయాలి. కిస్తా రౌండ్ ఒకటి వేసేసి 9.5 పెట్టుకోవాలి, పెద్ద సైజు కాబట్టి. ఇక్కడ యాజ్ యూజ్గా ఇక్కడ ఎంత లూజ్ ఉంటే ఇక్కడ బాటమ్ లూజ్ అంత బాటమ్ లూజ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 13 ఇంచెస్ వచ్చేసింది. ఓకేనా, మన ఈ డ్రా టు ఇక్కడ ఈ మార్క్ నుంచి ఈ మార్కుకి మనము కర్వ్ స్కేల్తోని మార్క్ ఇద్దాం. చూడండి, ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు ఇలా డ్రా చేయండి. కొంచెం ఇలా పెట్టేసి ఇలా చేయండి. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ కట్ చేసి నేను సెమీ పట్యాల పాయింట్ ఎలా స్టిచ్ చేయాలో నేను ఫస్ట్ వీడియోలో పెట్టానండి. ఈ స్టిచ్చింగ్ అంతా అలానే ఉంటుంది, అది చూడండి ఎలా కుట్టాలో. ఓకేనా, ఈ లెగ్స్ వచ్చేసింది. దీనికి వచ్చేసి 3 కొలతలు, పొడుగు లూజు, ఇక్కడ నడుం కొలత పెట్టేస్తాం కదా, 3 స్టెప్స్ అయిపోతుంది. ఓకేనా, ఈ పాయింట్ ఇలా తీసేసి మన నడుం కొలత తీసుకున్నాం. ఓకేనా, మనం ఫస్ట్ వీడియోలో మనం ఫ్లవర్స్ పాయింట్ మనం కట్ చేసాం కదా ఫస్ట్ వీడియోలో, అది ఫ్లవర్స్ అన్ని వన్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం డివైడ్ చేసుకొని కట్ చేసుకున్నాం. ఇది ప్లేన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డివైడ్ చేయాల్సిన పని లేదనమాట, మనకి ఇలానే ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇలానే పెట్టేయాలి. ఎగ్జాక్ట్గా 4 పొరలు ఇచ్చేసి ఇలా వేసేసుకొని ఇక్కడ కొలతలు మన పట్టీకి వచ్చేసి ఇంచున్నర పెట్టేయాలి. తర్వాత మనం 7 ఇంచెస్ పెట్టాం కదా, 7 ఇంచెస్ ఎగ్జాక్ట్ 7 ఇంచెస్ పెట్టేసి మన ఖర్చు వచ్చి 1/2 ఇంచ్ ఇచ్చేయచ్చు. మీకు ఫస్ట్ వీడియో చెప్పాను, మొత్తం ఇలా పెట్టుకున్నా పర్లేదు, ఎగ్జాక్ట్గా 9.5 ఇచ్చేసినా సరిపోతుంది అనమాట. అయితే మనకి ఇప్పుడు ఈ నడుం పీస్ లూజ్ రావాలి కదా మనకి, అయితే 44 సీట్ రౌండ్ ఉంది కాబట్టి మనం 44కి 4 ఇంచెస్ యాడ్ చేస్తే 48 ఇంచెస్ వచ్చింది. ఆ 48లో మనం /4 చేస్తే 12 వస్తుంది. మనకి ఇప్పుడు 4 పొరలు ఉన్నాయి కాబట్టి 4 మీద 12 ఇస్తాం అనమాట. 12 పెట్టేసుకొని మార్క్ ఇచ్చేసేయండి, ఇంచు ఖర్చుకుంచేయండి. ఇక్కడ నుంచి కూడా మనకి సరిపోతుంది, 9.5 ఉంది కాబట్టి మనకి ఇక్కడ జాయింట్లు ఏం పడవు దీనికి, ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ నుంచి ఒక మార్క్ ఇవ్వండి మనకి ఖర్చుకి, ఇలాగా ఇవ్వండి, ఖర్చుకు ఉంటుంది. ఈ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 9.5 పెట్టేసాం కదా. ఓకే, ఈ నుంచి ఈ మార్క్ టు ఈ మార్క్ డ్రా చేసుకోండి, స్ట్రైట్గా వస్తుంది. ఓకేనా, ఇలాగా చూడండి, 9.5 వచ్చేసింది, 12 వచ్చేసింది. ఇలాగా నడుం పీసు కొలతలతో ఇలా తీసుకోవాలి. డ్రెస్ సీట్ లూజ్కి మనం 4 ఇంచెస్ యాడ్ చేసుకొని వచ్చిన దాంట్లో 4వ వంతు పెట్టుకుంటే మనకి నడుం లూజ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసేద్దాం. మనం దీంతో పాటు ఇప్పుడు ఈ పాయింట్తో పాటు టాప్ కటింగ్ కూడా చూపిస్తానండి. పెద్ద సైజు వాళ్ళకి టాప్ అనమాట. పెద్ద సైజు వాళ్ళకి ఎలా కట్ చేయాలని టాపు కట్ చేస్తాను చూడండి. ఇక్కడ సెంటర్ ఖర్చు కట్ చేసుకొని అయిపోతుంది. అయితే మనం కిస్తా ముక్కలు కట్ చేసుకోవాలి, కిస్తా పీసులు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 పొరలు సరిపోతాయి కాబట్టి 2 పొరలు తీసుకొని ఈ 2 పొరలు వాటిలో మీకు ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగానే
ఫస్ట్ వీడియో ఏం చూపించాను, ఫస్ట్లో మనం ఇది 6 ఇంచెస్ తీసుకోమని చెప్పాను, ఇక్కడ 5 తీసుకోమని చెప్పాను. ఇది పెద్ద సైజుది కాబట్టి ఇక్కడ మనం 7 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇస్తాడు 9.5 పెట్టాం కదా, అందుకని ఇది 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ ఇట్ని తీసుకోండి, కిందనేమో 6 తీసుకోండి, 6 ఇంచెస్. అందుకనే పెద్ద సైజు మీకు సెమీ పట్టాలు మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే పాయింట్లు మొత్తం ఒకే తీరు ఉండవు కదా, స్మాల్ ఉంటుంది, బిగ్ ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద సైజు కాబట్టి పెద్ద సైజు పాయింట్కి కిస్తా పీసు కూడా పెరుగుతుంది. ఇంత పెట్టుకోవాలి పెద్ద సైజు వరకు. పెద్ద సైజు వాళ్ళకి ఖచ్చితంగా మనం ఈ కిస్తా పీసు 7 ఇంచెస్, ఇటు 7 ఇంచెస్ వస్తుంది ఎగ్జాక్ట్గా. కింద ఎడల్పు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా, మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా పెట్టేసి మనకి అటు ఇటు మనకు మార్క్ వేసేసుకుంటే వస్తుంది. ఇవి వచ్చేసిన తర్వాత ఇది చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం కిస్తా పీసులు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఇలా వేయాలి. 2 ఉంటాయి కాబట్టి ఒకదానికి ఇలా వేయండి, ఇంకో దానికి ఇలా వస్తుంది. ఓకేనా, కిస్తా పీసులు ఎలా జాయిన్ చేయాలో మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను. సేమ్ అదే తీరుగా కుట్టేసేయండి మీరు. ఓకేనా, ఈ పాయింట్ కటింగ్. ఓకేనా, నెక్స్ట్ మనం టాప్ కటింగ్ చూద్దాం.